నా పేరు ఆనందరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, డివిజన్ పెద్దూరు డిపార్ట్మెంట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఈరోజు మిగిలిన అధికారులతో పాటు కంప్లైంట్ నేపథ్యంలో మనం లీగల్ మెట్రాలజీ, మున్సిపల్ శానిటేషన్ డిపార్ట్మెంట్ ఇతర అధికారులతో కూడా చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన పేస్ట్రీ షాప్, లీగల్ బిజినెస్, రాజుగారి ఫుడ్ ప్రొడక్షన్, రాతకొండ ఎగ్జిబిషన్ దగ్గర లైటింగ్ వీటిలో బాగా మనం తనిఖీల్లో భాగంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా గుర్తించడం ఏంటంటే, మనం బాయిల్డ్ చికెన్ అండ్ స్టేల్ ఫుడ్గా కొన్ని గుర్తించాం, లేబుల్ లేకుండా, ఎటువంటి లేబుల్ లేకుండా గుర్తించాం. వాటిని మనం బాయిల్డ్ చికెన్, వెజ్ మంచూరియా మరియు రైతా, కొన్ని ఎదుర సెమీ కుక్డ్ ఫుడ్ ఐటమ్స్ కూడా గుర్తించడం జరిగింది. సుమారు 15 కేజీల వరకు ఈ స్టేల్ వితౌట్ లేబుల్ ఉన్నటువంటి ఫుడ్ గుర్తించడానికి వాటన్నింటి మనము అధికారుల సమక్షంలో మరియు సాక్షుల సమక్షంలోనే మనం డిస్ట్రాక్ట్ చేయడం జరిగింది. నోటీస్ కూడా సేమ్ అదే నోటీస్ మన యజమానిపై జారీ చేయబడింది, ఆ డిస్ట్రక్షన్ నోటీస్ అనేది. తర్వాత అదేవిధంగా తనిఖీలో భాగంగా ఏదైతే ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ, ఇతర ప్రిపేర్డ్ ఫుడ్లో వాడే మనం స్టోర్ చేస్తున్న సెమీ కుక్డ్ ఫుడ్ అంటాం, వాటిని మనం డైరెక్ట్గా బాయిల్ చేసి ఆర్డర్ వచ్చినట్టే వాటిని ఫ్రై చేసి కానీ ఇతర పదార్థాలను కలిపి సర్వ్ చేస్తారు. అలాంటి కుక్డ్ మీట్ కూడా మనం గుర్తించడం సుమారు 5 కేజీలు వరకు గుర్తించడం జరిగింది. వాటిని మనము అది వాటి యొక్క నాణ్యత, క్వాలిటీ లేదా ఇతర ఏదైనా అడల్టెంట్స్ కానీ రసాయనాలు కలిసి ఉన్నాయనేది నిర్ధారించడానికి శాంపిల్ చేయడం జరిగింది, ఫ్రైడ్ చికెన్ అనేది. వాటిని మనం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కి పంపించడం జరుగుతుంది. వాటి పరీక్ష యొక్క రిజల్ట్ ఏదైతే రిపోర్ట్ వస్తుందో వితిన్ 10 to 14 డేస్లో వస్తుంది. వాటిని కూడా వాటి ఆధారంగా తప్పక చర్యలు ఉంటాయి. అది ఏదైతే మనం డిస్ట్రక్ట్ చేసామో స్పాయిల్ ఫుడ్ ఐటమ్ ఉంది, వాటిపైన కూడా మనం కేసు నమోదు చేసాం. వితిన్ వీక్లో కానీ వితిన్ 10 to 15 డేస్లో మనం జాయింట్ కలెక్టర్ దగ్గర ఆ కేసును కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. సో ఆ తనిఖీలు చేస్తున్నారు అన్నిటిపైన. ఏదైతే మెయిన్ బ్రాంచ్ ఉందో మిగతా బ్రాంచ్ పైన కూడా తనిఖీలు చేయడం అనేది జరుగుతుంది. మనకి దీనికి 2 to 3 lakhs వరకు ఉంటుంది, మినిమం మ్యాక్సిమం 3 lakhs. అంటే సమీప బంధు వల్ల మీరు అవసరం వహించాలని ఒక బాధ్యతలు ఆలోచిస్తుంటారు. ఇది ఎంతవరకు అనేది కంప్లైంట్ అనేది ఆదివారం వచ్చింది. అది మనం ఆన్ డ్యూటీ పారే డ్యూటీ ఉండడం వల్ల రాలేకపోయింది. ఇతర ఏదైతే మన స్టేట్ ఫుడ్ కంట్రోల్ గారు ఉన్నారో ఆయన విశాఖపట్నం జిల్లా వారు వెంటనే సంప్రదించడం జరిగింది బాధితురాలకి. కొన్ని చర్యలు తీసుకోవడం అనేది వాళ్ళకి చెప్తాం. అనాలిసిస్ కూడా పర్మిషన్ చెప్తాం మనం. వాళ్ళు కూడా ఫుడ్ తీసుకొచ్చారు, అది కూడా మనం అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అది తెలియాలి, మన స్టేట్ ఫుడ్ కంట్రోల్ గారు చూస్తారు. మిగతా బ్రాంచ్కి వెళ్తారనేది నాకు సరిగా సమాధానం తెలియదు. వెళ్తారు వితిన్ 1 or 2 డేస్లో మొత్తం అన్ని బ్రాంచ్లు కూడా చెక్ చేస్తారు. అంటే సార్ కేవలం ఈ హోటల్స్ పేస్ట్రీ చెప్పే చేస్తారా, అన్ని హోటల్లో చేస్తారా మీ పరిధిలో? మనం అన్ని హోటల్లో చేస్తాం. అంటే రెగ్యులర్గా యాజ్ పర్ ఎస్ఎస్ఐ గైడ్ లైన్స్ అంటే మనకి ఏముందంటే ఇవన్నీ హై రిస్క్ కిందకి వస్తాయి. రెస్టారెంట్స్ కానీ మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ హై రిస్క్ కేటగిరీకి వస్తాయి. వాటి మనం కంపల్సరీగా సంవత్సరం ఒకసారి చేయాల్సిందే. కంప్లైంట్ వచ్చిన వెంటనే చేసి వాటి యొక్క ఆహార పదార్థాలు మనం సేకరించి మన రసాయన పరిస్థితులు పంపిస్తున్నాం. ప్రతి సంవత్సరం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇంకా జరగలేదు, బట్ అంతలో కంప్లైంట్ వచ్చింది కాబట్టి మనం రాగలేదు. మనం ఇప్పటి వరకు మనం 7 to 8 కంప్లైంట్స్ అనేది కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఎనిమిది కోర్టులు అవ్వచ్చు, మనం విశాఖపట్నం లోకల్ కోర్టులు కానీ ఆల్రెడీ ఫైల్ చేస్తున్నాం. శాంపుల్ చేసిన పంపించడం వచ్చినవన్నీ మనం చేస్తున్నాం. ప్రతి నెల 1 or 2 కేసులు అని ఫైల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రమ్య అండి. నేను పేస్ట్రీ షెఫ్ గురించి ఆ రోజు చికెన్ ఫ్రైడ్ రైస్ ప్రాబ్లం అయిందని చెప్పి పాపకి వామిటింగ్స్ అయ్యని చెప్పేసి నేను కంప్లైంట్ పెట్టాను కదా. సో వాళ్ళు ఈరోజు ఫుడ్ అధికారులు అందరూ కూడా వచ్చి పేస్ట్రీ షెఫ్లని వెరిఫై చేస్తున్నారు. ఆ వెరిఫై చేసిన తర్వాత నాకు కంప్లైంట్ ఏది వస్తుంది అన్నది నేను చూసి ఫర్దర్గా నేను ఇంకా ఎక్కడికి వెళ్ళాలా లేదా నాకు న్యాయం జరుగుతుందా, వీళ్ళు చేయగలరా లేదా అన్నది నేనైతే చూస్తున్నాను సార్. పోలీస్ సపోర్ట్ అయితే బాగానే చేస్తున్నారు. మీడియా మిత్రులు అందరూ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇంకా అంటే నాకు ఇంకే ప్రాబ్లం లేకుండా ఇక్కడితో ఏదో క్లోజ్ అయ్యేలాగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను సార్.
అధికారులు ఇంకా బాగా తనిఖీ చేస్తే ఇలాంటి ఘోరాలు ఎక్కడ జరగకుండా ఉంటాయి సార్. మా ఒక్క పాప కన్నా గురించనే కాదు, ఎలాంటి పాపలకు కూడా ఎవరి పాపకు కూడా అన్యాయం జరగకుండా ఉండాలని నేను మీ అందరికీ కూడా కోరుకుంటున్నానండి.